హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ట్రెండింగ్ మగ్గం వర్క్ బ్లౌజులు అయితే తీసుకొచ్చిన. ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. న్యూ కలెక్షన్ అండ్ న్యూ లాంచ్డ్ అనమాట. మీషోలో ఎంత బాగున్నాయో అండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి. అండ్ మన ఛానల్లో అయితే ఆల్ వెరైటీస్ అనమాట. శారీస్, జ్యువెలరీ, డ్రెస్సెస్, మగ్గం వర్క్ బ్లౌజులు అన్నీ అయితే చూపిస్తాను. హ్యాపీ అయితే పర్చేజ్ చేసుకోనికైతే చాయిస్ ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ బ్లౌజ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సింపుల్ డిజైన్తోనే మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట. వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. పక్కన పిక్ కూడా యాడ్ చేసిన. స్టిచ్చింగ్ తర్వాత అయితే ఇంకా ఇలా అయితే కనిపిస్తుంది. సింప్లీ సూపర్గా ఉంటుంది. కొన్ని శారీస్ మీదకి మాత్రం స్పెషల్గా అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో అయితే ప్రజెంట్ అయితే ఇది ఒక కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. మళ్ళీ స్టాక్ అవైలబుల్ ఉండగానైతే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా డీటెయిలింగ్ అయితే వర్క్ అయితే చూసేయండి. దీంట్లో హైలైట్ ఏమి ఇచ్చారంటే గ్లాస్ బీడ్స్ ఇచ్చేసారు చూడండి. గ్లాస్ బీడ్స్ అండ్ పల్స్తోనైతే హైలైట్ చేసేసారు. అండ్ మధ్య మధ్యలో థ్రెడ్తోనే ఫ్లవర్స్ లా ఇచ్చేసారు. ఇంకా హైలైట్ అయిపోయింది ఫ్లవర్స్ కూడా. చాలా బాగుందండి. దీంట్లో ఏంటంటే వర్క్ ఎక్కువ లేకుండా అండ్ దీంట్లో గ్లాస్ బీడ్స్ అండ్ పల్స్ ఇచ్చి హైలైట్ చేశారు. సింప్లీ సూపర్గా ఉంది. అండ్ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి. లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉంది. అండ్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ప్రతిదీ బ్లౌజ్ది ఏంటంటే స్క్రీన్ షాట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో కూడా పిక్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో. పిక్లో చూసి ఎంత బాగా కనిపిస్తుంది. హ్యాండ్స్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత వర్క్ కూడా నిజంగా చాలా బాగుందండి. అండ్ చూడండి దీంట్లో ఏంటంటే థ్రెడ్ యూజ్ చేశారు, స్టోన్స్ ఉన్నాయి, పల్స్ ఉన్నాయి. వర్క్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. చూడండి ఇలా ఉందనమాట. జూమప్లో చూపిస్తే ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మీకు కలర్ ఏంటో కూడా అర్థం కావాలి కదా. మేబీ మీరు తీసుకోవాలనుకుంటే ఇదేం కలరు మనకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు డీటెయిల్గా చూడాలనుకుంటారు కదా. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మాత్రం సింపుల్గా అనిపించింది. మనకి హ్యాండ్స్కి మాత్రం గ్రాండ్గా అయితే అనిపించింది. ఇంకా అక్కడక్కడ గోల్డ్ బీడ్స్తోనైతే ఇలా చిన్న చిన్నగా డిజైన్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుందండి. నచ్చితే మాత్రం హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి. ప్రతి లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను. ఇది ఫ్రంట్ కోసం అయితే వర్క్ అయితే ఇంకా ఇలా ఇచ్చేసారు. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది పర్పుల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అన్ని బ్లౌజులు బాగున్నాయండి. ఈ రోజు అయితే ఇంకా ఏది బాగాలేదు అనకుండా సూపర్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. ఫుల్ హ్యాండ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ గ్యాప్ కూడా రాదు. వర్క్ అయితే చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి కుందన్స్ యూజ్ చేశారు, రెడ్ పల్స్ యూజ్ చేశారు. అది హైలైట్ అనిపించింది నాకు. అది మధ్య మధ్యలో మీకు కనిపిస్తుంది కదా, అవే వచ్చేసి పల్స్ అనమాట. కింద వచ్చేసి పైన మాత్రం థ్రెడ్ యూజ్ చేశారు. రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. మిగతాది మొత్తం గోల్డ్ బీడ్స్ అయితే యూజ్ చేశారు. కింద హ్యాంగింగ్ పల్స్ కూడా ఇచ్చేసారు. చాలా బాగుందండి. అండ్ 2 హ్యాండ్స్ వరకు అయితే చూపిస్తున్నాను. ఒక హ్యాండ్ది కాకుండా 2 హ్యాండ్స్ వరకు చూపిస్తే మీకు కూడా కొంచెం అర్థమవుతుంది కదా. అంటే మనం మీషోలో పర్చేజ్ చేసినా మంచిగా వస్తాయని ఒక క్లారిటీ ఉంటుంది అని అయితే చూపిస్తున్నాను. ఇంకా బ్యాక్ నెక్ కూడా చూసేయండి ఎంత బాగుంది. దీంట్లో ఎక్కువ రెడ్ కుందన్స్ అయితే యూజ్ చేశారు, గోల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. డిజైన్ మాత్రం చాలా బాగుందండి. స్టిచ్చింగ్ తర్వాత మాత్రం ఇంకా బాగుంటుంది. మనం ఇలా చూస్తే కొంచెమే అర్థమవుతుంది, కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా చూడండి. ఆ బ్లౌజ్ అంత బాగుంది అనే లోపు ఈ బ్లౌజ్ కూడా ఎంత క్యూట్గా కనిపిస్తుందో. మంచి అంటే ఇది ఎక్కువ గ్రాండ్గా హెవీగా కాకుండా ఫ్లవర్స్తోనే హైలైట్ చేశారనమాట. అండ్ దీంట్లో మధ్యలో మనకి పల్స్ ఇచ్చారు, వైట్ పల్స్ ఇచ్చి హైలైట్గా కనిపించింది. మొత్తం ఫ్లవర్సే వచ్చినాయి దీంట్లో అయితే. కింద మాత్రం చూడండి ఎంత బాగా ఇచ్చేసారో. మొత్తం గోల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. మధ్యలో ఒక లైన్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మధ్యలో చూడండి మనకు కుందన్స్ ఇచ్చారు. కింద పల్స్ అయితే హ్యాంగింగ్ ఇచ్చేసారు. ఎంత బాగుందోనండి. అండ్ రియల్గా చూసే మాత్రం ఎంత బాగుంది ఆ బ్లౌజ్ అయితే అని ఫీల్ అయితే నాకు వచ్చింది. అండ్ చూడండి మీకు వీడియోలోనే ఇట్లా కనిపిస్తుంది అంటే రియాలిటీగా ఇంకా బాగుంది. అండ్ చూడండి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. 986 అయితే పడిందండి. క్లాత్ బాగుంది, డిజైన్ బాగుంది, ఇక్కడ డ్యామేజ్ అట్లాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఆల్ అయితే ఓకేనండి. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇచ్చేసారనమాట. మనకు హ్యాండ్స్కి ఫ్లవర్స్ ఇచ్చేసారు కదా. మొత్తం అయితే ఇంకా ఇలానే వచ్చింది ఫ్లవర్స్. అండ్ నెక్ కోసం కూడా చూడండి మంచిగా దగ్గరికి ఇలా మనకి ఎట్లా అంటే లేస్ టైప్ మోడల్ అయితే ఇచ్చేసారనమాట. చాలా హైలైట్ అయితే చేశారు. నాకైతే బాగా నచ్చిందండి. అండ్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ అయితే నేను వీలైనంత వరకు అయితే అన్ని కలర్స్ అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇంకెక్కువ అయితే ఈ మధ్య ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి చాలా మటుకి షేర్ చేయలేకపోతున్నా. మీరు అనుకుంటారు కదా ఎందుకు చూపిస్తారు, ఎందుకు లింక్ షేర్ చేయరు అని.
ఇంకా రీజన్ అయితే అదేనండి, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే ఇంకా లింక్ ఇవ్వడానికి అయితే వీలు కాదు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ న్యూ లాంచ్ అనమాట, ఇది కూడా న్యూ ట్రెండింగ్ అవుతున్నాయి ఇవన్నీ డిజైన్స్ అయితే. ఇది కూడా బాగుంది. అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను వీలైన మట్టుకి అన్నీ అయితే షేర్ చేయడానికి ట్రై చేశాను. మేబీ ఏదైనా లింక్ లేదంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ అన్నట్టే. వర్క్ విషయానికి వచ్చేసి మాత్రం ఎంత బాగుందో చూడండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. గోల్డ్ బీడ్స్ యూజ్ చేశారు అండ్ ఇట్లా లైన్స్ లాగా మనకి అయితే ఇంకా ఇలా ఉందన్నమాట, డిఫరెంట్గా ఉంది. అండ్ దీంట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. స్టాక్ అవైలబుల్ రాగానే దీని లింక్ కూడా షేర్ చేస్తాను. అండ్ 2 హ్యాండ్స్ వరకు అయితే ఇంకా ఇలా సేమ్ అయితే ఇచ్చేసారు. ఆఫ్టర్ స్టిచింగ్ చూడండి ఎంత యూనిక్గా కనిపిస్తుందో వర్క్ అయితే. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా ఇలా ఇచ్చేసారు, కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది, నైస్ అండి. ఇంకా అక్కడక్కడైతే ఇంకా పల్స్తో ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ కూడా ఇచ్చేసారు అనమాట. బ్యాక్కి ప్లెయిన్గా ఇవ్వకుండా బాగుంది. మధ్యలో వచ్చేసి ఇంకా కొంచెం డిఫరెంట్గా డిజైన్ కూడా ఉంది. ఇంకా ఫ్రంట్ కోసం కూడా సేమ్, బ్యాక్ అయితే నెక్కి వర్క్ అయితే ఏది ఇచ్చేసారో ఫ్రంట్ కోసం కూడా అదే ఇచ్చేసారు. అండ్ లెంత్ వచ్చేసి సేమ్ అండి, 1 మీటర్ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో. సింపుల్గా ఉన్న చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి గ్లాస్ బీడ్స్ యూజ్ చేసి హైలైట్ చేస్తున్నారు అనమాట. కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. సింపుల్గా ఉన్న అండ్ మనం స్టిచ్చింగ్ తర్వాత మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి బ్లౌజులు కూడా. కొన్ని ఏంటంటే కొన్ని శారీస్కి ఇలాంటి బ్లౌజులు వేస్తేనే లుక్ అయితే బాగా అనిపిస్తుంది అనమాట. అన్నీ సేమ్ వేసా కూడా సెట్ కావన్నమాట. కొన్ని చూసి మనం అర్థమైపోతుంది అనమాట ఏ శారీకి ఏది సెట్ అవుతుంది అనేది. అండ్ బ్యాక్ నెక్ కూడా ఎంత హైలైట్ చేశారో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్లౌజ్ అయితే అయిపోయింది. నాకు సింపుల్గా చాలా బాగా అనిపించింది, హెవీ కన్నా సింపుల్గా క్యూట్గా అనిపిస్తాయి అనమాట. ఇంకా ఒక్కొక్కరికి ఏమో హెవీగా ఉంటే బాగుంటుంది, కొందరికి ఏమో సింపుల్గా ఉంటే బాగుంటుంది, కొందరికి ఏమో నార్మల్గా ఉంటే ఓకే అనుకుంటారు కదా. అందుకని అన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం సేమ్ ఇచ్చేసారు, గ్లాస్ బీడ్స్ యూజ్ చేశారు, హైలైట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి, ఇది కూడా చూడండి ఎంత బాగుందో. కొంచెం సింపుల్ అనమాట, ఇంతవరకు అయితే కొంచెం గ్రాండీ చూసాం కదా. ఇది కూడా అండర్ బడ్జెట్లోనే అండి. దీని ప్రైస్ వచ్చేసి 655 ఏమో పడింది. అండ్ ప్రైస్ అయితే రీజనబుల్ అనిపించింది. అండ్ దీంట్లో అయితే 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉండాలైతే అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే పిక్ అయితే ఇంకా యాడ్ చేసిన ఇంకా ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది సింపుల్గా ఉంది కానీ స్టిచ్చింగ్ తర్వాత మాత్రం మంచి కొంచెం నార్మల్గా ఉంటుంది అనమాట. ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్గా కాకుండా బాగుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా ఇట్లా సింపుల్గా అయితే ఇచ్చేసారు. అండ్ అక్కడక్కడ కుందన్స్తోనైతే ఇంకా ఇట్లా వర్క్ కూడా ఇచ్చేసారనమాట. బాగున్నాయండి, అన్నీ అయితే బాగున్నాయి అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.